రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. సభ్యత్వ నమోదులో అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు టీడీపీ నేత మేడా విజయశేఖర్ రెడ్డి. గత ఎన్నికల్లో రాజంపేట సీటు ఓడినా తెలుగుదేశం క్యాడర్ మాత్రం బలంగా ఉందంటున్నారు. గత ఎన్నికల్లో రాజంపేట సీటు ఓడినా తమ క్యాడర్ మాత్రం బలంగా ఉందంటున్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. రాబోయే స్థానిక సంస్థలను ఉద్దేశించుకొని ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను ప్రారంభించాయి. దీనికి సంబంధించి ఏపీలోనే మొదటి స్థానం రాజంపేట నియోజకవర్గం నిలిచింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి ఈ నియోజకవర్గం మొదటికి రావడానికి కారణం ఏంటనే విషయాన్ని మనతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి అందుబాటులో ఉన్నాడు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, చాలా తక్కువ సమయం ఇచ్చారు చంద్రబాబు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేయాలని. ఇంత తక్కువ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి స్థానం రావడానికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయి? ఇది నిజంగా కూడా సంతోషించదగ్గ విషయం. ఇక్కడ నాయకత్వం కావచ్చు, కార్యకర్తల బలం కావచ్చు చాలా ఎక్కువ తెలుగుదేశం పార్టీకి. రాజంపేట తెలుగుదేశం పార్టీకి ఒక పుట్టినిల్లు లాంటిది. కొన్ని కాన్స్టిట్యున్సీల్లో కొంతమంది ఊర్లలో కూర్చొని ఇళ్లలో కూర్చొని కొడుతూ ఉంటారు. మేము అలా చేయలా. ప్రతి వీధి తిరిగారు మా వాళ్ళు, ప్రతి పల్లెకు పోయారు. అక్కడ అందరినీ కూర్చోబెట్టి ఇది తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు, మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో 100 రూపాయలు కడితే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది. ఏ వ్యక్తికైనా దురదృష్టవశాత్తు ప్రమాదం జరిగితే 5 లక్షల రూపాయలు వచ్చే విధంగా నారా లోకేష్ గారు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది అందరికీ ఉపయోగపడుతుంది. అట్లాగే లోకల్ నాయకుల, ఇప్పుడు నా పేరు కావచ్చు, మేడా విజయశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇంకా రకరకాల నాయకుల పేర్లు అందరూ చేస్తున్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. మీరు ఇందాక చెప్పిన మాటల ప్రకారం సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా గతం ఇప్పుడు మాత్రం మేమందరం కలిసి పనిచేయాలనుకుంటున్నాం అంటున్నారు. కానీ సిన్స్ ఈ రోజుకి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆధిపత్య పూర్త కావచ్చు, రకరకాల కారణాలతో విడివిడిగానే మీరు సెలబ్రేషన్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? వాస్తవంగా మన యువనేత నారా లోకేష్ గారు రెఫరల్ నెంబర్ మీద మీరు ముందుకు పోయి సభ్యత్వాలు చేయండి అని మమ్మల్ని అందరినీ కూడా ఆదేశించారు రాష్ట్రం అంతా. సో నా ఐడి మేడా విజయశేఖర రెడ్డి అనే నేను నా ఐడి మీద ఒక రెఫరల్ నెంబర్గా పెట్టి ఈ రోజు 40,000 పైబడి సభ్యత్వాలు చేశాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు ఎలక్షన్ వాగ్దానాల్లో రాజంపేట జిల్లా కేంద్రం చేస్తాం, అట్లాగే ఇక్కడ అన్నమయ్య డ్యాంను కూడా పునర్నిర్మిస్తాం, ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలు కూడా పరిష్కరిస్తామని ఆ రోజు గట్టిగా చెప్పారు. మేము కూడా అడుగుతున్నాం, మాకు మెడికల్ కాలేజీ కావాలి, అట్లాగే ఇంజనీరింగ్ కాలేజీ కావాలి, జిల్లా కేంద్రము ఖచ్చితంగా కావాలి. అట్లాగే అన్నమయ్య డ్యామ్ ఏదైతే తెగిపోయిందో దానికి పునరావాసంలో ఇంకా కొన్ని తప్పులు జరిగాయి, అవి కూడా సరిదిద్దాలి. అట్లాగే అన్నమయ్య డ్యామ్ను కూడా కట్టి తీరాలి. మళ్ళీ కడితేనే ఈ ప్రాంత వాసులకు నీళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అన్నమయ్య డ్యామ్ కేవలం రాజంపేట మండలం మాత్రమే ఉపయోగపడేది. ఆకేపాటి పల్లెలకు, రాజంపేట పట్టణానికి, అట్లాగే ఊటుకూరు ఈ ప్రాంత వాసులకే ఉపయోగపడతా ఉంది. అట్లా కాకుండా అన్నమయ్య డ్యామ్ కట్టడం వల్ల నీరు కిందికి రాక నందులూరు కానీ అట్లాగే పెనగలూరు కానీ పూర్తిగా నీరు అడుగుంటిపోయింది. ఒకప్పుడు 100-200 అడుగులు వేస్తే నీరు వచ్చే, బోరేస్తే నీళ్ళు వచ్చే భూములు ఈరోజు 1000 అడుగులు కూడా పోతే నీళ్ళు వచ్చే అవకాశం లేదు. కాబట్టి వాటికి కూడా మన పరిష్కారం చూపించాలి. మా అధిష్టానం దగ్గర, మా యువనేత నారా లోకేష్ గారి దగ్గర ప్రతి ఒక్కరికి సమాధానం ఉంటుంది. ఆయన దగ్గర అన్ని రకాల రిపోర్ట్లు ఉంటాయి. ఆయనకి ఎవడూ కొత్త కాదు. మనం అనుకుంటున్నాం వాళ్ళు విజయవాడలో కూర్చోండారు, వాళ్ళకు ఏం తెలుసో ఏం తెలియదు అని. ప్రతి ఒక్కటి తెలుసు వారికి. ఈరోజు ఈ మధ్య కాలంలో అద్దేపల్లి ప్రతాపరాజు అనే ఆయనకి ఈరోజు క్షత్రియ కార్పొరేషన్లో డైరెక్టర్గా వేశారు. ఎవరినడిగి వేశారు? వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి వేశారు. ఎవరి రికమెండేషన్ లేదు, లేకపోతే ఎవరు అప్లికేషన్ కూడా పెట్టుకోవాలి దానికి. ప్రతాపరాజు గారు పార్టీ కోసం కష్టపడ్డారు, ప్రజల్లో ఒక బలం కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన క్షత్రియ కార్పొరేషన్లో డైరెక్టర్గా వేశారు. నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే పరిస్థితిలో ముందుకు వెళ్తున్నారు. దానికి ఉదాహరణే ఈరోజు అద్దేపల్లి ప్రతాపరాజు గారికి క్షత్రియ కార్పొరేషన్లో డైరెక్టర్ వేశారు. ఇంకా రాబోయే రోజుల్లో మనకు ఒక పండుగ వాతావరణం ఖచ్చితంగా ఉంటుంది రాజంపేటలో. అందరికీ ఎవరైతే దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో, ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పదవులు వస్తాయని ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్పగలను. తర్వాత ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అందరినీ సర్దుబాటు చేస్తారు. ఎవరెవరికి ఏమి ఇవ్వాలి, ఎవరెవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలి అని మా నారా లోకేష్ గారికి అన్నీ తెలుసు. ఆయన ఖచ్చితంగా ఆ రకంగా ముందుకెళ్తారని ఆశిస్తున్నాం. ఇది మొత్తంగా చూస్తే రాజంపేటలో ఉన్నటువంటి గ్రూపిజం అనేది పక్కన పెట్టేసి అందరూ ఐకమత్యంగా ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేశాము. ఈ సభ్యత్వ నమోదు అధికారంలో ఉన్నటువంటి మా పెద్దలకు తెలియజేయడంతో పాటు రాబోయే రోజుల్లో మరిన్ని పదవులతో పాటు తెగిపోయినటువంటి అన్నమయ్య డ్యాంను కట్టించడానికి
మేము మా వైపు నుంచి నివేదికలు చేస్తాము. అలాగే రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయడానికి కూడా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి రాష్ట్ర అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి చెప్తున్నాడు. కెమెరామెన్ వేణుతో సురేంద్ర, రాజంపేట నుంచి.